ఓ పరమాత్మ, మేము మనుషులం ఎప్పుడూ ధర్మార్థ కామ మోక్షాల్లో ఏదో ఒక పురుషార్థాన్ని సాధించాలి అని ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాము. ఒకవేళ ధర్మము మోక్షము ఇలాంటివి కొంచెం తక్కువగా ప్రయత్నం చేసినా సరే ఏదో పురుషార్థం కావాలి అనే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటాము. కానీ పురుషార్థాలు రావాలి అంటే ఏం చేయాలి అనే ఆలోచన మాలో బాగా సాగినప్పుడు ఆ పురుషార్థాలన్నిటికీ మూలం నువ్వే. నీవు చెప్పినటువంటి వేదమే పురుషార్థాలకు ప్రమాణం. ఆ వేదంలో చెప్పినటువంటి ధర్మమే, ఆ వేదంలో చెప్పినటువంటి ధర్మ మూలమైనటువంటి అర్థమే, ఆ వేదంలో చెప్పినటువంటి ధర్మ మూలార్థం వలన వచ్చిన కామమే మాకు పురుషార్థాలు అని, ఆ వేదంలో చెప్పినటువంటి మోక్షమే పరమ పురుషార్థము అని మేము తెలుసుకున్నాము. ఈ పురుషార్థాలన్నిటికీ మూలం నువ్వే అని కూడా తెలుసుకున్నాము. కానీ మాకున్న అవగాహన చాలా స్వల్పం. ఈ అవగాహన కూడా హిరణ్యకశిపువు యొక్క ఆలోచనల్లాంటి ఆలోచనలతో పాడైపోతే మేము పూర్తిగా పాడైపోతాము. అందువల్ల నువ్వు మా మీద దయ ఉంచి మాలో సమర్థమైనటువంటి పురుషార్థాలకు సమర్థమైనటువంటి ఆలోచనలను చక్కగా ఉంచి ఆ ఆలోచనల ద్వారా మా ప్రయత్నాన్ని ధర్మం వైపుకి జ్ఞానం వైపుకు మళ్ళించి మాకు పురుషార్థాలన్నిటినీ వరుసగా కానీ పరమ పురుషార్థాన్ని కానీ ప్రసాదించు అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పుమర్థసిద్ధ్యై సతతోద్యతాస్మః తమర్థహేతుం సుతరాంచ విద్మః సమర్థచింతాముపధాయ యోగ్యాం త్వమర్థ సంతాన విధాయకస్యాః అని ప్రార్థించుకుంటూ సప్తమ స్కంధంలోని 2వ అధ్యాయంలోని శ్లోకాలను ఈరోజు అధ్యయనం చేసుకుందాం.